ఇప్పుడు సమయం 10 అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఊరు వీధులు చాలా మటుకు తిరిగాను. చాలా ఇళ్లు చూస్తే తాళాలు వేసి ఉన్నాయి. ఊరంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. సాయంత్రం నుంచి ఫైరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఊరు దాదాపుగా ఖాళీ అయింది. కేవలం ఒక 10-20% మంది మాత్రమే మిగులున్నారు. మరి ఇప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ ఫైరింగ్ జరుగుతున్న టైంలో ఇలా బయట తిరగడం కూడా అంత క్షేమం కాదు. ఎక్కడికన్నా వెళ్ళి ఎవరింట్లో అన్నా షెల్టర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాయకుమారి ఇంట్లో ఉన్నాము. ఇవాళ రాత్రి తనే మనకు షెల్టర్ ఇస్తోంది. అయితే ఈమెకు ఒక నేపథ్యం ఉంది. గత ఏడాది జరిగిన బాంబ్ బ్లాస్టు లేదంటే ఫైరింగ్ లో పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్పుల్లో వీళ్ళ అబ్బాయి చనిపోయారు. అమ్మ बताइए पिछले साल क्या हुआ था फायरिंग के समय? फायरिंग के समय सवेरे सवेरे फायरिंग हुए, बच्चिया मोटर लगाई ही बंद करने गया तो गोले आए 12 गोले पे ते उन्हें 3 गोला लग गया. उत्थे के लम्मा पै गया. ने बताया नहीं, मैं बीमार ही, मैनू नहीं सुनाया. आखे थोड़ी जी लगी है, डॉक्टर को ले गए. जम्मू ले गए, खत्म हो गया. इत्थे मैनू ने बताया. फिर शामी थोड़ी अंदर गड्डी कोई नहीं आवे, हड़ताल हो गई. मैं इत्थे रही था, बच्चा बेचारा अस्पताल. दूए दिन आंदा, साल हो गया, कख भी नहीं ओदा बनाया. क्या उम्र था आपके बेटे का? 22 साल. अच्छा. 22 साल का लड़का. हाँ. संजय कुमार. तो गाइस क्या कर रहे थे उस समय? मोटर लगाई ही, पानी लगा दे है ना, तो उसको बंद करने गया है. अच्छा. हाँ. तो जब फायरिंग चल रहा था ओला नहीं चल रहा. हाँ, गोला नहीं बाद चला? च चलिया, बाद च फैर होया. जिले गया ना उठ गए, ओला कोई फैर नहीं. जिले वो गया, सारे गए खेते च, अपनी खेती बाड़ी सारे गए दे. ओला फिर वो फैर होया कि नाठा है, भी चपला हथ च फड़ लिया, जूते हथ च फड़ ले, आवारा दौड़ दे तो फिर गोला पै गया. ये जरा दसिया ना तुसेंगी, ये उत्थे पिया. तो ऐसे शायद आपको बहुत तकलीफ होती होंगी. बड़ी तकलीफ होती. बच्चा नहीं, बच्चा लफजा हो गया. मेरा बड़ा बड़ा लाडला बच्चा है. बड़ा दिल मेरा पुत्र तो आपकी का बेटा याद आता है शायद आपको साल? आखा मैं मर जा, मेरे पे गोला पे, मैं अपने पुत्र को बहुत तकलीफ होती है, माँ होते हैं ये. ఇది రాయకుమారి కన్నీటి గాథ. ఇలాంటి కన్నీటి గాథలు ఈ దారి వెమ్మటి ఎల్ఓసి వెమ్మట ఎన్నో గ్రామాల్లో ఇదే రకమైన బాధ. కడుపు కోతతోటి ఎంతో మంది తల్లులు ఇవాళకి ఏ శబ్దం వినిపించినా, ఎక్కడ పేలుడు వినిపించినా పోగొట్టుకున్న తమ కొడుకుల్ని గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. గత ఏడాది నుంచి కంటి మీద కునుకు లేదని చెప్తున్నారు ఈమె. ఇప్పుడు మళ్ళా ఫైరింగ్ జరుగుతూ ఉంటే ఎవరి ప్రాణాలు తీస్తుందో, నా కొడుకు పోయాడు, ఇంకిప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతోటి సతమతమవుతోంది. छोटा है तो और ज्यादा. पिछले साल अक्टूबर में हुआ था जब कितने पड़े थे गोले उस समय? बड़े गोले पे, बड़े गोलियां बहन, फिर बंदा बच जाता. वो बड़े गोले नहीं. हाँ हाँ हाँ.
वो जो मोटर में दिखाए थे, अच्छा वो पड़ते ही फूट जाता। ए शालू उरा आपका पकड़ो दिखाओ, यही था गोला, यही था गोला। पापा भी गया खाई ये आके कैसे गिरेगा, ये आके ऐसे गिर जाएगा, कैसे गिरा? हाँ, ఇవే మోటార్ బాంబులు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాక్ సైన్యం మన వైపు కవ్వింపు చర్యలతోటి గ్రామాల మీద ప్రాణాలు తీస్తున్న మోటార్ బాంబులు. ఇవే వీటి వల్లే, అంటే వీటి నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున బాంబ్ మెటీరియల్ ఉంటుంది, డిస్ప్లోజివ్ మెటీరియల్. ఇవి నేలను తాకగానే ఒకసారి మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఈ తునకలు ఆ పరిసర ప్రాంతాల్లో 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న అందరికీ గుచ్చుకుంటాయి. ఇవి గుచ్చుకున్న వెంటనే ఈ ఇనుప తుంపర్లు గుచ్చుకున్న వెంటనే డ్యామేజ్, అంటే పాదాలు కాళ్ళు చేతులు పోగొట్టుకోవడమో మనిషి ప్రాణం పోవడమో జరుగుతుంది. ఇలాంటి మోటార్ బాంబు తాలూకు జ్ఞాపకాలు అనుకోవచ్చు, లేకపోతే చేదు అనుభవాలు అనుకోవచ్చు, లేకపోతే ఇవే మనకి ప్రాణ హంతకులుగా కనిపించే అంశాలు కావచ్చు. ఈ సరిహద్దు వెంబడి ఈ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ దాదాపుగా వీటి జ్ఞాపకాలు, ఇవి ప్రాణం తీసిన తమ వారి ప్రాణాలు పోయిన జ్ఞాపకాలు, చేదు అనుభవాలు వీళ్ళ గుర్తుకొస్తూనే ఉంటాయి. నివురుగప్పిన నిప్పులాంటి సరిహద్దు, భరోసా లేని జీవితాలు. సాయంత్రం అయితే చాలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని తరలిపోయే ఊర్లకు ఊర్లు. మిగిలిపోయిన ఆ కొద్దిపాటి జనం కూడా క్షణాలు లెక్క పెట్టుకుంటూ రాత్రుళ్లు వెళ్లదీస్తున్నారు. కదిపితే ఎన్నో కన్నీటి గాథలు ఈ హమీర్పూర్ కోనలు మాకు కనిపించాయి. ఒక రాత్రి సరిహద్దు గ్రామంలో ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మీ ముందుకు ప్రత్యక్షంగా తీసుకొచ్చే ప్రయత్నమే ఈ గ్రౌండ్. ఉద్రిక్తతల నేపథ్యంలో, బాంబు పేలుళ్ల నేపథ్యంలో గ్రామాలు ఖాళీ అయి వెళ్ళిపోతా ఉన్నాయి. సాయంత్రం అయ్యేటప్పటికి ఊర్లో ఎవరు ఉండకుండా వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం బస్సు నిండా జనం ఏ విధంగా కిక్కిరిసి వెళ్తా ఉన్నారు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని. जी बताइए आप कहाँ जा रहे हैं, क्यों जा रहे हैं? इसको पूछो। इधर का नाम रहने वाला नाम है, रायपुर का रहने वाला नाम। जी बताइए आप लोग कहाँ जा रहे हैं और क्यों जा रहे हैं? हम गांव छोड़ के जा रहे हैं जी, हम फायरिंग की वजह से गांव छोड़ के जा रहे हैं. మనం చూస్తుంటే బస్సు ఏ విధంగా కిటకిటలాడుతుందో, లోపలంతా కూడా కిక్కిరిసి ఉన్నారు. అదేవిధంగా బస్సుకు సరిపోయినంత పైన కూడా ఎక్కి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్తా ఉన్నారు. అంటే బస్సు ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్రస్తుతం ఉద్రిక్తత నేపథ్యంలో ఒక్క వాహనం గ్రామాలకు రావడం అతి కష్టం మీద అవుతా ఉంది. ఇప్పుడు బాంబు పేలుళ్లు ఫైరింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇంకా ఎక్కువగా సెన్సిటివ్ గా ఉంది. అమ్మ बताइए आप किधर जा रहे हैं, क्यों जा रहे हैं, कहाँ से आ रहे हैं? हम घर छोड़कर जा रहे हैं, पता नहीं कहाँ जाएंगे, आगे पहुंच भी पाएंगे कि नहीं. इतनी बहुत ज्यादा फायरिंग हो रही है. सन्नीताना गांव से आए हैं, बॉर्डर एरिया से. तो आप लोगों को अब क्या डर लग रहा है? डर रहा है, जान का खतरा है. डर क्या है, डरे हुए हैं, गोले पड़ रहे हैं बड़े बड़े. तो आप क्या बताएंगे जो फायरिंग चल रहा है? 12 साल के जी बच्चे परेशानी और क्या मर जाएगा, कौन जिम्मेवार बनेगा? अभी आगे भी कोई नहीं बना, बार बार ये बार
एक बार नहीं, अब पिछले साल में 10वें महीने में फैल चला था, अभी भी फैल चल गया, अभी कुछ सुनाई नहीं है। आप सुनाई दे रहा है फायरिंग, आपको भी सुनाई दे रहा है शायद? हाँ, सभी सुनाई दे रहा है अभी, तो अभी उधर फायर हो रहा है। हमने अपने बच्चे उठा के स्कूल में से छोड़े हुए हैं, तो उधर भी खज्जल खराबी है, तो कोई हमारी बात नहीं सुनता। ఇది ఏ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి లేదంటే ఉద్రిక్తత సంబంధించిన భయాందోళనలు ఏ విధంగా ఉన్నాయో ఈ బస్సును చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాణాలు ఊర్లో ఉండి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవడం, మేము బతికి బాగుంటే చాలు, బలిసాగుతూనైనా బతకొచ్చు అన్న చందంగా వీళ్ళంతా కూడా బస్సు నిండా వేలాడుతూ వెళ్తా ఉన్నారు. ఇక్కడున్న పరిస్థితికి అదేవిధంగా ఫైరింగ్ జరుగుతున్న తీవ్రతకు ఇది అద్దం పడుతోంది.